నమస్కారం వెల్కమ్ టు ruchilu.com సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు తురిమిన ఎండు కొబ్బరి, నెయ్యి, పాలు, పంచదార, జీడిపప్పు, తురిమిన సొరకాయ, ఇలాచీ పొడి, కిస్మిస్. సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం. స్టార్ట్ చేసేద్దాం ప్రసన్న గారు. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. గీ తీసుకుందామండి. నెయ్యి, స్వీట్స్ కాబట్టి మీరు బాగా నెయ్యి తింటారని కూడా తెలిసిపోతుంది. ఓకే, తర్వాత ఇది వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేయచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయచ్చు. సో ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? లేదండి, ఓన్గా ఇంట్లో ట్రై చేశాను. సొరకాయ పిల్లల్ని అవాయిడ్ చేస్తారు కదా, ఇంకా ఎలానైనా పెట్టాలి అని ఎలా ట్రై చేశాను. బాగానే ట్రై చేశారు. అండ్ లైక్ సొరకాయ హల్వా చాలా మంది చేస్తూ ఉంటారు. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సొరకాయ కూడా స్నాక్లో హాట్ కూడా చేసుకోవచ్చు అండి. శనగపిండి కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి బజ్జీ టైప్లో వేసుకోవచ్చు. అంటే దానికి మనం సొరకాయ తురమాలి. తురిమిన సొరకాయలోనే శనగపిండి కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా ఏం అవసరం లేదండి, ఆల్రెడీ ఇందులో ఉంటుంది కనుక బాగుంది. మీరు సొరకాయ పకోడీ కూడా చేసుకోవచ్చండి. సొరకాయ పకోడీ చేసుకోవడం చాలా సింపుల్. శనగపిండి కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసి గరం మసాలా వేసేసి కలిపేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసి అందులో పకోడీలా వేసేసుకోండి. చాలా సింపుల్గా ఉంది. సో ఇప్పుడు మనం స్వీట్ చేయబోతాం. ఓకే అండి. ఎక్కడ మీ ఊరు? శ్రీకాకుళం. శ్రీకాకుళం. వెళ్తుంటారా అప్పుడప్పుడు? ఎవ్రీ సమ్మర్లో వెళ్తామండి 1 month. ఓకే, 1 month ట్రిప్. 1 month ట్రిప్. ఓకే, ఇయర్లీ వన్స్. మధ్యలో ఇంకా వెళ్ళేది ఉండదు. ఓకే, మధ్యలో లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు నెయ్యిలో ఫ్రై వేయించుకోవాలి. మిక్సా కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి జస్ట్ నార్మల్గా వచ్చే వేరం అయిపోతాయండి ఫ్రై. వెంటనే తీసేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు సొరకాయ తురుమును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, నెయ్యిలో డైరెక్ట్ వేసేస్తాం. ఆ పచ్చి వాసన పోయే వరకు ఇంకాస్త అది ఫ్రై అవ్వాలండి. ఓకే, కలర్ మారిపోతాం లేదు, ఇలానే ఉంటుంది. కాకపోతే తెలుస్తుంది, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో ఎక్కువ ఏం డిషెస్ చేస్తుంటారు స్వీట్స్ కాకుండా? స్నాక్ ఐటమ్స్. ఓకే, స్నాక్స్లో వెరైటీస్ చెప్పండి. ఏమేమి మీ పిల్లలకి ఏమి ఇష్టం? రెగ్యులర్గా అంటే కామన్ ఇంట్లో ఏదో ఒకటి చేతికి ఆ క్షణానికి ఏది దొరికితే దాంతోపాటు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసేస్తారు. ఓకే, సో ఇదంటూ ప్రిపేర్ ఏం లేదు, ఏం కనిపిస్తే దాంతో. కిచెన్లో ఏ పప్పు కనిపిస్తే దాంతో. ఓకే, మనకు కొంచెం కలర్ మారిపోయింది. మంచిదండి, దీన్ని జ్యూస్ తాగితే ఇంకా బాగుంటుంది హెల్త్ వైజ్. జ్యూస్ ఎలా చేసుకోవచ్చు? పీల్ అవుట్ చేసేసాక మిక్సీ పట్టేయాలి. దాంట్లో కొంచెం పెరుగు మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకొని ఇంకా అది డైరెక్ట్ అంటే పెరుగు పెప్పర్ సాల్ట్, గట్టి ఓకే, దాంట్లో పెప్పర్ సాల్ట్ యూజ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఓకే, సొరకాయ జ్యూస్ కూడా చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. సొరకాయని పీల్ చేసేసుకొని కట్ చేసేసుకొని ముక్కల్లాగా అది గ్రైండ్ చేసుకున్నాక అందులో 2 స్పూన్ పెరుగు, గట్టి పెరుగు అయినా ఏ పెరుగు అయినా సరిపోతుంది. కొంచెం మిరియాల పొడి అండ్ ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. సొరకాయ జ్యూస్ రెడీ.
బాగుంది. ఈజీ అండ్ క్విక్ సొరకాయతో మనం పకోడీ చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు, జ్యూస్. సొరకాయ ఎన్ విచ్ వేస్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి. ఓకే, ఇది ఇప్పుడు ఇందులో కొబ్బరి మిక్స్ చేసుకుందామండి. ఓకే, ఎండు ఎండు కొబ్బరి. ఓకే, నెక్స్ట్ ఎండు కొబ్బరి వేసేసుకున్నాను. ఇది కూడా కాసేపు ఒక 2 minutes పచ్చివాసన పచ్చివాసన పోయాలి. నెయ్యి బాగా ఎక్కువగా తింటారండి. ఇది చేస్తాము. నెయ్యి స్నాక్స్ కూడా నెయ్యిలోనే చేస్తారా ఏంటి? లేదు లేదు, ఆయిల్. ఆయిల్, స్వీట్ ఐటమ్స్ ఆయిల్ లేదంటే బటర్. బటర్. ఓకే, ఇందులో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి. షుగర్ ఎంత షుగర్ అండి? క్వాంటిటీ కప్ ఆఫ్ కప్. ఓకే, 1:1 రేషియో అండి. ఒక కప్పు సొరకాయ వేసేసుకున్నాం నెయ్యిలో, బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము, అలానే కొంచెం కలర్ మారే వరకు. తర్వాత అందులో ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని 1 కప్ ఫ్రై చేసేసుకున్నాం, అది కూడా పచ్చివాసన పోయాక. నెక్స్ట్ 1 కప్ షుగర్ వేసుకుంటున్నాం. దీనిలో ఇప్పుడు పాలు పోసుకుందామండి. ఓకే, పోసుకోమంటారా? 1 కప్ పాలు. 1 కప్. దీన్ని ఇప్పుడు దీనిలో బాయిల్ అవ్వాలండి, బాగా కొంచెం దగ్గర పడేలా. ఓకే, అంటే బాగా దగ్గర పడుతుందా కొంచెం? కొద్దిగా. ఓకే, బాగుంది. చక్కగా నెయ్యిలో అన్నీ ఫ్రై అయ్యి తర్వాత పాలు కూడా పోసేసుకున్నాను. ఇంకా లైక్ కుట్లు అల్లికలు చేస్తానండి. ఈ శారీస్ అన్నీ మీరేనా? వెరీ గుడ్. చక్కగా అది ఒక టైం పాస్ అయిపోయింది. అండ్ ఆ శారీది స్టిచ్చింగ్ ఎప్పుడైపోద్దా అని ఏదైనా స్టార్ట్ ఇంట్లో చేస్తే ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. అలా అని వేస్ట్గా టైం వేస్ట్ చేసుకుని ఉన్నా ఎందుకు కాకుండా అవుతాం. మీ బెస్ట్ డిష్ ఏంటి ప్రసన్న గారు? గులాబ్ జామ్. గులాబ్ జామున్ అంటే ఎంత డిఫరెంట్గా క్రియేటివ్గా చేస్తారో గులాబ్ జామున్? నార్మల్గానే, కానీ పెట్టిన వెంటనే ఇంకా మీ నోట్లో ఉండదండి, వెంటనే కరిగిపోతుంది. ఏమన్నా కాన్ఫిడెన్సా? గులాబ్ జామున్ని సూపర్గా చేస్తాను, నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది అని సూపర్ కాన్ఫిడెన్స్తో చెప్పేశారు. ఓకే, ఇంకా లైక్ స్వీట్ కాకుండా స్వీట్ని పక్కన పెట్టేసి చెప్పండి. స్వీట్స్ నాన్ వెజ్లో చికెన్ ఫ్రై బాగా చేస్తాను, కాజు వేసి, కాజుతో. ఓకే, కాజుతో చికెన్ చికెన్ ఫ్రై. మొత్తం పాలు ఇంకిపోవాలి. సో మొత్తం పాలన్నీ దగ్గర పడాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఎలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకుందామండి. 1 స్పూన్. ఇలాచీ వేసిన వెంటనే ఫ్లేవర్ చేంజ్ అండ్ అరోమా కూడా మొత్తం డిఫరెంట్గా ఇలాచీ టెంట్ అనేది వచ్చేస్తుంది అరోమాలో కూడా. అవునండి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు మిక్స్ చేసేద్దామండి. ఓకే, కాజు అండ్ కిస్మిస్ని ముందుగా మనం నెయ్యిలో వేయించేసుకున్నాము, వాటిని కూడా మిక్స్ చేసేసుకుంటాం. బాగుంది చూడటానికి. అలా లైక్ మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయకుండా చాలామంది న్యాచురల్గానే ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేస్తే మంచిదండి హెల్త్ వైజ్. దాంట్లో కెమికల్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక
ఎలా ఉంటే అలా నార్మల్గా చేసుకోవడం బెటర్. అదే ఎందుకంటే ఇప్పుడు మనకి ఎండు కొబ్బరి కలర్ కొంచెం అండ్ కద్దుది కొంచెం కలర్ అలా మారింది సొరకాయ సరిపోయింది. అండ్ ఈ జీడిపప్పు అండ్ కిస్మిస్ అనేవి చక్కగా గోల్డెన్ ఫ్రైడ్ అయ్యాయి కాబట్టి అందులో చూడ్డానికి కూడా అసలు చాలా కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. సో ఈ పాలన్నీ ఇంకిపోవాలి అంటే సొరకాయ లోపలికి వెళ్ళిపోతుంది. అందులో వాటర్ కూడా ఉంటుంది కదా, రెండు మిక్స్ అయ్యి కొంచెం గ్రేవీ ఎక్కువ అయిపోతుంది కనుక అది దగ్గర పడేలా షుగర్ పాలు లైక్ పంచదార వేసిన తర్వాత వచ్చినదంతా దగ్గర పడేలాగా అప్పుడు అది మొత్తం స్వీట్ లోపలికి కూడా పట్టుకుంటుంది. ఆ సొరకాయ వాటికి అనేది కూడా పట్టేసుకుని పర్ఫెక్ట్ రెడీ అయిపోతుంది. డిష్ అవుట్ చేసేద్దాము. సొరకాయ హల్వా రెడీ అండి. సంజన గారు టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్గా సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా సింపుల్గా ఈజీగా చేసేసారు, ఎక్కువ కాంప్లికేటెడ్ కూడా లేదు. సొరకాయ ఫ్లేవర్, పచ్చి కొబ్బరి, బికాజ్ పచ్చి కొబ్బరి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది నెయ్యిలో ఫ్రై అయిపోయి డిఫరెంట్గా ఉంది. రొటీన్గా సొరకాయని పాలలో వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసే కన్నా మీరు అడిషనల్గా పచ్చి కొబ్బరి వేసేసి చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంది.